స్నానం చేసి అన్ని సెట్ చేసుకుని వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం విష్ణుం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. రమాదేవి గారు గుప్తా. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్ అండి అందరికి. జై మనం శ్రీరామ్. ఈ 3 రోజుల నుంచి అర్జునుడు శ్రీకృష్ణుడు వారిని ఈ మనశ్చాంచల్యం గురించి, చాపల్యం గురించి, నిశ్చలత లేకపోవటం గురించి, మనసు పరిపరి విధాలుగా పరిగెత్తడం గురించి, ఇవన్నిటి గురించి ప్రశ్నించడం చూసాం. దానికి నిన్న 36వ శ్లోకంలో కృష్ణుడు 2 రకాల ఉపాయాలను చెప్తారు. దాని 35, 36. 35లో అభ్యాసం, వైరాగ్యం అనేటువంటి ఒక 2 ఉపాయాలు చెప్తారు. అభ్యాసం అనగా మనం చేసేదాన్ని మళ్ళీ చేసి దాంట్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవడం. వైరాగ్యం అనగా మొత్తం అన్నిటి నుంచి మనం విముక్తి తీసుకోవడం. ఈ అభ్యాసం, వైరాగ్యం చేయటం వల్ల మనకి మనోనిశ్చలత అనేది, మనశ్చాంచల్యం తగ్గి మనోనిశ్చలత అనేది వస్తుంది. దాని ద్వారా ఆత్మనిశ్చలత, అక్కడి నుంచి మోక్ష సాధన, ఇవన్నీ అని చెప్పి 35లో చెప్పుకుంటూ వచ్చారు. 36లో అంటే నిన్న మనం చూసిన దాంట్లో ఈ నిగ్రహింపబడని మనస్సు గలవాని చేత బ్రహ్మైక్యం పొందటం సాధ్యం కాదు అని చెప్పి అది నా అభిప్రాయం. చదివాం కదా, అది నేను చూసాం కదా అది. నిగ్రహింపబడిన మనస్సు గలవాడు, మనో నిగ్రహం లేనివాడు ఈ యోగంను అభ్యసించడం అంటే బ్రహ్మైక్యాన్ని పొందటం అనేది సాధ్యం కాదు. అందుకని మనం మనస్సుని స్వాధీనం ముందు ఉంచుకోవడానికి 2 ఉపాయాలు చెప్పారు. కాబట్టి ఆ ఉపాయాలని మనం పాటించి, అనుసరించి దాని ద్వారా మనం ఈ బ్రహ్మైక్యాన్ని పొందాలి అని చెప్పేసి మనకి మనస్సు స్వాధీనంలో ఉండాలి అని చెప్తూ, అసలు ఈ మనస్సు స్వాధీనం లేకపోతే ధ్యానం ఎంత చేసినా కూడా అది మనసు పరిపరి విధాలు పరిగెడుతుంది, కానీ ఎక్కడ నిలకడ ఉండదు. అందుకని అది నిగ్రహంగా ఉండి, నియంత్రణలో ఉండి, ఒక చోట కదలకుండా ఉంటేనే మనకి ఆత్మదర్శనం అనేది, అంతర్ముఖులు అవటం, ఆత్మదర్శనము తర్వాత మనకి మోక్ష సాధన అనేది, బ్రహ్మైక్యం అనేది మనకు జరుగుతుంది అనమాట. అందుకని ఈ 2 ఉపాయాలు ఏదైతే ఉన్నాయో 35లో చెప్పినవి, మనకు అభ్యాసం, వైరాగ్యం, దాని ద్వారా మనం ఈ మనస్సుని మనం నిగ్రహించి మన మోక్షానికి మనం దారి తీసుకోవాలి అని చెప్పి చెప్తూ, ఈ ఏదైనా కూడా ఆత్మసాక్షాత్కారం రావాలన్నా, యోగం చేయాలన్నా ప్రయత్నించటం అనేది ముఖ్యం. ప్రయత్నించకుండా మనం ఒక చోట కూర్చోకుండా తిరుగుతూ, లేకపోతే మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ, మన సంకల్పం ఎక్కడో పెట్టుకుని మనం ఇక్కడ కూర్చుని, లేకపోతే మనం అనుకుంటూ నాకు మోక్షం వస్తుంది అనుకుంటూ కూర్చుంటే మోక్షం రాదు. మన ప్రయత్నం అనేది మనం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటి అంటే మనసును స్వాధీనం చేసుకోవడం. మనసును స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయాలంటే అభ్యాసం, మనం తర్వాత ఈ వైరాగ్యం. మనం నిన్న జ్యోతి నవవిధమైన భక్తి చెప్తా ఉండింది కదా, దాంట్లో స్మరణము, మననము ఇవన్నీ చేసుకొని చివరికి వచ్చేటప్పటికి ఆత్మనివేదనం. ఈ విధంగా మన భక్తిని, మన యొక్క నిశ్చలతని మనం స్వామికి ఏ విధంగా మనం దగ్గర అవుతాము అనే దాన్ని మనం సాధించాలన్నమాట. ఆ విధంగా మనం ఈ యోగ సిద్ధి అని పొందాలి అంటే ఈ ఉపాయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉపాయాల ద్వారా మనం సాధించవచ్చు అనమాట. ఈ ఆత్మరంగం ఈ ప్రయత్నశీల అంతే, ప్రయత్నం చేసే వాళ్ళకే యోగం అనేది అవుతుంది, కానీ ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళకి రాదు. అందుకని పరమార్థ రంగాన్ని తెలుసుకోవాలి అంటే మనకి జన్మల నుంచి వస్తున్న మన కర్మల యొక్క ఫలితాన్ని, ఇప్పుడున్న కర్మల ఫలితాన్ని, రాబోయే జన్మలో ఉన్న కర్మల ఫలితాన్ని మనం వదిలించుకోవాలను. అది ఎప్పుడు వదిలించుకుంటాము? ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉండి
మనం దాన ధర్మాలు, ప్రేమ, కరుణ, ఆప్యాయతలు ఇవన్నీ పంచుతూ ఇవన్నీ చేసినప్పుడు మనం తెలుసుకుంటాం. నిన్న మనం చూసాం ప్రేమ ద్వారా కూడా మనం ఆత్మలీనత అనేది భగవంతుని యొక్క ఆత్మలో మనం భగవంతుని యొక్క బ్రహ్మైక్యంలో మన ఆత్మను లీనం చేయవచ్చు. అది ప్రేమ ద్వారా కూడా చేయవచ్చు అని అందరినీ కూడా మనం సమానంగా ప్రేమించి మన అందరిలోనూ ఆ భగవంతుని చూడాలి, భగవంతునిలో అందరినీ చూడాలి. ఈ విధంగా మన ఆత్మ అనేది అందరికీ ఒకటే కాబట్టి, అందరిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది కాబట్టి మన ఆత్మను కూడా మనలాగానే అవతల వాళ్ళని కూడా మనం ఆత్మ దృష్టితో చూడాలి. దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టిలో ఆత్మ దృష్టిలో మనం ఆ స్థాయికి మనం చేరుకున్నాం అన్నమాట. అందుకని ఆత్మ దృష్టితో మనం చూడాలి. మనం ఏ విధంగా ఈ వైరాగ్యము, అభ్యాసము అనేది ఏ విధంగా చేస్తున్నావు అంటే, నువ్వు ఏ విధంగానే చెయ్యి, నీ లక్ష్యం, గమ్యం ఏదైతే ఉందో మోక్ష సాధన అనేది, తర్వాత మళ్ళీ పునర్జన్మ లేకుండా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటికి నువ్వు ఏ గమ్యాన్ని చేరటానికి నువ్వు ఏ విధమైన పద్ధతిని అనుసరిస్తావో నీ ఇష్టం. కానీ అది ఏది చేసినా కూడా అభ్యాసము అనేది చేయాలన్నమాట. మనం నేను చూసాం, సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పి ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మనకు పనులు అవుతాయి అని చెప్పేసి అనమాట. అందుకని మనకి మొదలు పెట్టేటప్పుడే మనం ఈ మనం మొదలు పెడుతున్నాము, అవుద్దో అవదో, మనకి సిద్ధి మోక్షం వస్తుందో రాదో, మా మనసుని జయించుకోగలమా మనం లేదు అని సందేహాలతో మనం మొదలు పెట్టకూడదు. మనం సాధించగలము, మోక్షాన్ని పొందగలము, మనసుని మనం నిగ్రహించగలము అనేటువంటి ఒక తపన అనేది ఒక సంకల్పం అనేది చేసుకుని మనం దాన్ని పొందగలం అనమాట. అందుకని ఈ అభ్యాసము, వైరాగ్యం అనేటువంటి ఉపాయాలని మనం ఆశ్రయించుకుని మన మనసును స్వాధీనం చేసుకుని ఆత్మ సాక్షాత్కారానికి ఈ జన్మనందే సాధించాలి అనమాట. అది నిన్న మనం 36లో చూసాం. ఇవాళ 37వ శ్లోకానికి వెళ్తాం. చదవండి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున వాచ, ఇంకా మళ్ళీ మనోనిశ్చలతకి, నువ్వు మనోనిగ్రహానికి 2 రకాల ఉపాయాలు చెప్పినా 2 శ్లోకాల్లో ఈయనకి ఇంకా తృప్తి కలగల అర్జునుడికి. ఇంకా సందేహాలు వస్తున్నాయి. ఇంకా సందేహాల్లో ఇంకో ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ. ఓ కృష్ణ, శ్రద్ధతో ఉపేతః కూడినవాడును కాని అయతి మనోనిగ్రహ శక్తి లేని వాడగుడిచే యోగము నుండి చలిత మానస జారిన మనసు గలవాడును అగు సాధకుడు యోగ సిద్ధిని, ఆత్మసాక్షాత్కారము అప్రాప్య పొందక కాం గతిం ఏ గతిని గచ్చతి పొందుచున్నాడు. కృష్ణ, అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, శ్రద్ధతో కూడిన వాడను, నిగ్రహ శక్తి లేని వాడను, యోగం నుండి జారిన మనస్సు గలవాడును అగు సాధకుడు యోగ స్థితిని, ఆత్మ సాక్షాత్కారమును పొందజాలక పోతే ఏ గతిని పొందుతాడు అనేది. అంటే మనకు చేయాలనే కోరిక, శ్రద్ధ ఉన్నాయి, కానీ నిగ్రహ శక్తి లేకపోవటం వల్ల మనం ఆ యోగం అనేది మనం చేయలేకపోతున్నాం. మన మనస్సుని కేంద్రీకరించలేకపోతున్నాము, మనస్సులోని ఆత్మలో కలపలేకపోతున్నాము. కాబట్టి అట్లాంటి వాడు యోగ సిద్ధిని పొందలేడు. పొందకపోతే వాడికి ఏ గతి పడుతుంది, వాడు ఏ గతిని తీసుకుంటాడు అని చెప్పి ఇక్కడ మనని అడుగుతున్నారు మళ్ళీ. అంటే సాధకుడు, సాధించేవాడు అసలు ఏం చేయాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. సాధకుడు అనేవాడికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి? కార్యసాధకుడు అనేవాడికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి? హలో, హలో.
కార్యసాధకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు సాధన చేయమని చెబుతున్నారు. అభ్యాసం చేయమంటే ఏంటి? మనకి సాధన చేయమంటారు కదా. ఈ సాధన చేయడానికి మనకు కొన్ని లక్షణాలు ఉండాలి కదా. సాధన చేయటం అంటే ఊరికే కూర్చొని నూతిలో నీళ్లు లాగినట్టు చాదర లాగలేం కదా. దానికి సాధన కావాలి కదా. చేయాలి అని తపన ఉండాలి, మళ్ళీ ఎంతో ఉమ్, చేయాలి అని తపన ఉండాలి, ఎంతో కొంత పని కూడా చేయాలి దానికి తగ్గట్టుగా. ఉమ్, అంటే చేయాలి చేయాలి అని అనుకుని కూర్చోవడం కాక ఏదో ఒక అడుగు అయితే ముందుకు వేసి ఎంతో కొంత చేయాలి. ఓకే. ఇంకా అమ్మమ్మ గారు ఏం చెప్పట్లేదా? సాధకుడు అనేవాడికి అట్లాంటి లక్షణాలు ఉండాలి. ఏదైనా పని చేయాలి, దాన్ని సాధించాలి అంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. అది ఏంటి అంటే, అసలు మనం మనిషి అనేవాడు, జీవి అనేవాడు ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు మెదడు పనిచేస్తున్నంత వరకు ఖాళీగా కూర్చోకూడదు. ఏదో పని చేస్తూనే ఉంటాడు, ఖాళీగా కూర్చోడు. అట్లాంటి వాడికి ఆ శ్రమలోని పరమార్థం అంటే ఆ శ్రమ పట్టడంలో యొక్క ఆనందం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కార్యసాధకులు అనేవాళ్ళు ముందు అసలు మనిషి అనేవాడు కాళ్ళు చేతులు కదులుతున్నా కూడా ఎక్కడ కదలకుండా కూర్చొని టైంకి భోంచేసి మళ్ళీ కూర్చొని పడుకుని మళ్ళీ తిని మళ్ళీ పడుకునేవాడు కార్యసాధకుడు కాలేడు. వాళ్ళు సోమరిపోతులు అవుతారు. వాళ్ళకి ఎటువంటి పని వాళ్ళు చేయరు. కొంతమందికి పని చేయాలని ఉంటది కానీ చేయరు. దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. సరే, ఈ పని చేయాలనుండి కూడా పని చేయకుండా ఆ దూరంగా ఉండి అయ్యో మా ఇది ఈ పని అడిగింది నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు, ఆమె వచ్చి చేసేసుకుంది, ఇట్లా అనేదానికి కొన్ని మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. మైండ్లో కొన్ని అంతరాయాలు ఉంటాయి. అది సరిగిస్తే మళ్ళీ వీళ్ళు మామూలుగా అయిపోయి కార్యసాధకులు అవుతారు. సరే, మనం దాంట్లోకి ఇప్పుడు వెళ్ళొద్దు. ఇప్పుడు మనకి ఏం చేయాలి అసలు అంటే, పరమాత్మని జీవులు గనక శ్రమించకపోతే ఈ మొత్తం వచ్చి మనకి ఈ మానవ మనుగుడికే ముప్పు వస్తుంది. ఇప్పుడు మనకు ఆకలి అనేది లేదనుకోండి, మనకి ఆకలి అనేది లేకపోతే మనం ఏం చేస్తాం? కష్టపడము, డబ్బులు సంపాదించము, లెగవము, ఏం చేయము. ఇంకా ఏం చేయము. అసలు ఏం కానీ కూర్చో ఊహించడానికి కూడా లేదు. అస్సలు ఊహించడానికే లేదు. ఆకలి అనేది లేకపోతే ఉమ్. గిన్నెలు కడిగే పని ఉండదు, వంట చేసే పని ఉండదు, కష్టపడి సంపాదించే పని ఉండదు, ఏమీ ఉండదు. ఏ పని ఉండదు. మరి అది అందుకనే కదా దేవుడు మనకి ఇట్లా ఉంటారు, వీళ్ళు ఏం పని చేయరు, సోమరిపోతులు అయిపోతారని దేవుడు మనకు ఆ జానడు పట్టించి దాంట్లో ఒక జీర్ణాశయాన్ని పెట్టి మీరు దీంట్లో పట్టుకండ్రా బాబు అని చెప్పి మనకు పొట్ట అవకాశం జానడే ఇచ్చాడు. గాని జీవితాంతం కష్టపడతానే దాన్ని ఉండాలి, నింపుతూనే ఉండాలి. వండుకుంటానే ఉండాలి, పొట్ట నింపుతూనే ఉండాలి. పొట్ట జానడే. కొత్త జాండే, కానీ దాన్ని నింపుతూనే ఉండాలి. ఎప్పుడు ఎంత నింపినా నిండదు, ఎప్పటికప్పుడు నింపుతూనే ఉండాలి దాన్ని. అందుకని మనం ఈ ఈ కార్యసాధకుడు అనేవాడికి పట్టుదల అనేది ముఖ్యం. ఒక ఆలోచన ఉండాలి, ఆలోచనలో నుంచి ఒక కోరిక రావాలి, కోరికలో నుంచి అది సాధించాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. దాని తర్వాత దానికి వెనకాల కృషి అనేది ఉండాలి. ఇది సాధించడానికి తాను ఎంతో కష్టపడాలి. అది దానికి విరామం లేకుండా కృషి చేస్తూ ఉండాలన్నమాట. అట్లాంటి వాళ్ళు ఈ జాతికి ఉపయోగం, కార్యాలను సాధించి జాతికి ఉపకారం చేస్తారు. అట్లాంటి మానీయులు మనం చాలా మందిని చూసాం. మనకి ఈ శాస్త్రజ్ఞులు లేకపోతే విషయాన్ని కనిపెట్టేవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎదువరికి కిచెన్లో మనం కోరాలి అంటే ఒక కోరుడు పండు తీసుకొని ఇటు తిప్పుకుంటూ దాన్ని కోరేవాళ్ళం. కొబ్బరి తురవడానికి. కొబ్బరి కావాలండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక చిన్న బల లాంటిది వచ్చి అల్యూమినియంది, దాని మీద చిన్న చిన్న హోల్స్ పెడితే ఇట్లా గీస్తే ఎదురుగా అది కోరుకుంటూ వచ్చేస్తుంది. క్యారెట్లని కానీ ఇట్లాంటివన్నీ.
ఇప్పుడు ఇంకా దాని నుంచి ఇంకా సింప్లిఫై చేసి కొత్త మిషన్లు ఇంకా ఇంకా వస్తున్నాయి. అంటే దీని వెనకాల పరిశోధన అనేది జరుగుతోంది. పరిశోధన జరుగుతుంది కాబట్టి ఆ పరిశోధన అనేది మన వాళ్ళు కనిపెట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త కిచెన్లో మనం ఎంత సౌఖ్యంగా ఎంత సుఖంగా పనిచేసుకోగలము, మన జీవితాన్ని ఇంకా ఎంత సుఖతరం చేసుకోగలము అనే దాన్ని వాళ్ళు అనారోగ్యాలు కూడా చేస్తారు. అలాగే పెరిగినాయి సార్. అవి ఆహార కూడా అలాగే పదార్థాలు పెరిగినాయి. వెరైటీలు పెరిగినాయి. ముందు శరీరానికి శ్రమ తగ్గినంత కాలం అనారోగ్యం పెరుగుతూ సార్ పోతూ ఉంటుంది. శ్రమేమో గానీ రకరకాల ఆహార పదార్థాలు వెరైటీలు వచ్చి అవన్నీ ఇవన్నీ అన్ని రకాలు వచ్చేసి శారీరక శ్రమ తగ్గింది. అందుకని అది అనారోగ్యాలు వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకి ఈ కొత్త కనిపెట్టి మనకి ఇచ్చే వాళ్ళందరూ కూడా కార్యసాధకులు అవుతాం. వదిలేరు అనమాట. ఓ పరిశోధన మొదలుపెట్టిన తర్వాత అది వచ్చేంత వరకు. బెస్ట్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్. 10,000 సార్లు మొత్తం పోయినా కూడా బల్బు కనిపెట్టడానికి 10,000 ఒక్కోసారికి ఆ బల్బు కనిపెట్టి నేను సాధించాను అని చెప్పి వదలకుండా, లేకపోతే మనకు తర్వాత తరాల్లో ఎవరో బల్బు కనిపెట్టేవాళ్ళేమో కానీ అంత తొందరగా వచ్చి ఉండేది కాదు. అట్లాగే పక్షులు ఎగరటాన్ని చూసి విమానాన్ని కనిపెట్టి, అంటే మన చరిత్రలో ఈ మధ్య కాలంలో విమానాలు రైట్ బ్రదర్స్ కంటే ముందే మన వాళ్ళు కనిపెట్టారు అని చెప్పి ఏదో వస్తుంది అనుకోండి, అది కాదు. మొత్తానికి ఏదైనా కానీ ఈ పని సాధించాలి అంటే ముందు పట్టుదల అనేది ఉండాలి. పట్టుదలతో పాటు దానికి సాధించేటువంటి పని కృషి అనేది చేయాలి. కృషితో నాస్తి తర్వాత ఏంటి? దుర్భిక్షం. కృషి చేస్తే దుర్భిక్షం అనేది, కరువు అనేది ఏది ఉండదు. అన్ని సమకూరుతాయి, పోతాయి, నశించిపోతాయి అని చెప్పాను. అంతేగాని మొదలు పెట్టేటప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను, నాకెందుకు ఈ పని పెట్టారు, ఇదంతా నేనే దొరికానా, వీళ్ళకి ఇంకొక దొరకలేదా, ఏదో సుఖంగా మూల కూర్చుని లాక్కొచ్చి ఇదంతా అవసరమా అని చెప్పి అనుకునేవాడు ఎప్పుడు ఏది సాధించలేడు. లేదు మొదలుపెట్టిన తర్వాత సరే ఏదో ఒకటి చెప్పారు కొంచెం చేద్దాం, చేసి తర్వాత నా వల్ల కాదని పక్కన పడేద్దాంలే అని చెప్పి చేసేవాడు ఏమీ సాధించలేడు. అట్లాంటి ఆటంకాలు ఏమి ఉన్నా కూడా ఎవరిని ముందు కదలనీయమన్నమాట. అందుకని వీళ్ళకి ఆశావాదులు వీళ్ళందరూ అందిన అవకాశాన్ని చిక్కించుకుంటారు. నిరాశావాదులు ఏం చేస్తారు, ఇది నా వల్ల కాదు, నేను చేయను అని చెప్పి పక్కన పెడతారు. ఆశావాదులు అందిన అవకాశాలను చిక్కించుకుని ముందుకెళ్ళిపోయి సాధించా ఉంటారు అన్నమాట. అట్లాంటి దీంట్లో అందుకని అరవిందులు ఏం చెప్తారు అంటే, ఫలిత శ్రమ అనేది, ఫలిత కష్టం అనేది నీ అరచేతిలోనే ఉంది. ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం కూడా నీ అరచేతిలోనే ఉంది, నీకు వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు మనం ఈ శ్లోకం చదువుతాం కదా, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కలమూలంతం గోవిందం, ప్రభాతే కరదర్శి. సార్ క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఈ శ్లోకం ఉంది కదా, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలంతం గోవిందం, ప్రభాతే కరదర్శనం. కరమూల స్థిత గౌరీ సార్. కరమూలం స్థితే గౌరీ. ఇట్లా దాంట్లో చాలా మార్పులు ఉన్నాయి. కొంతమంది కరమూలం స్థితే గౌరీ అని కొంతమంది చెప్తారు, కొంతమంది గోవిందం అని చెప్తారు. దాంట్లో మళ్ళీ మార్పులు ఎవరి వాళ్ళకి సొంత అన్ని యాడ్ చేసుకున్నాయి ఉన్నాయి. సరే ఏదైనా కానీ కరమూలం శక్తి, అది అమ్మవారిని అనుకుందాం అనుకోండి. అది దాని అర్థం ఏంటి? కరాగ్రే వస్తే లక్ష్మి అంటే మధ్యపోయిన చెవేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుంది, అంటే నోట్లు లెక్కేస్తాం కదా, అందుకని చెప్పి కర్మధ్య కూడా వేడి చివరలతో కదా సార్ మనం తినేది. ఇక్కడ లక్ష్మి అని చెప్పాం కాబట్టి డబ్బుల గురించి చెప్తున్నాం. కర్మధ్య సరస్వతి అంటే మనం పుస్తకాలు అన్ని పట్టుకునేటప్పుడు మధ్యలో పట్టుకుంటాం కాబట్టి సరస్వతి. కరమూలం స్థితే గౌరీ అంటే శమ అనేది ఈ చేతులు కింద, ఈ మూలంలో మనం దీంతో అన్ని చేస్తాం కాబట్టి కరమూలం స్థితే గౌరీ అని చెప్పి ఈ 3 రకాలు మనకు వస్తాయి. చెప్పుకుంటారు కదా రోజు పొద్దున్నే లేచేటప్పుడు. చెప్పుకుంటాం సార్. మిగిలిన ఎవరు మాట్లాడట్లేదు. చెప్పుకుంటారు. 1, 2 చెప్తాం సార్. ఓకే. మ్యాటర్ అని చెప్తే అందరు చెప్పినట్టు.
అంతే. అది. అందుకని అక్కడ మనకి మమ్మల్ని చూస్తున్నారు ఒక పెద్ద లీడర్ అక్కడ అరుణాకరణ ఆంటీ అక్కడ ఒడిలో నుంచి. సార్ ఏడుస్తా గొడవ చేస్తుంటే నాకు ఇవ్వమ్మా అని చెప్పి కూర్చోబెట్టుకున్నా. వెరీ గుడ్. పెద్దవాళ్ళకంటే ఇంక పెద్దది కూర్చుంది, తప్పులేమనుండి చెప్పురా అంటే ఇటు చూస్తుంది ఓరగంటితో. అందుకని గీతలో కూడా మనకి పరమాత్మ ఏం చెప్తారంటే, ఏ కార్యాన్ని సాధించాలన్నా ముందు ఆత్మస్థైర్యం అంటే ధైర్యం, నమ్మకం అనేది అవసరం. అది ఉంటే దాంతో పాటు చేసే పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనకి ఒక ఆలోచన, దానికి ఓపిక, నిరంతర కృషి, సమయపాలన కార్య సఫలతకి దోహదం చేస్తాయి. టైంలీ మనకి ఏ సమయపాలన అనేది టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇందులో మనకి. దాంతోపాటు నిరంతర కృషి అంటే కంటిన్యూస్ గా దానికోసం పనిచేస్తూ ఉండాలి, ఓపిక ఉండాలి. అయ్యో ఇది విశ్లేషిద్దాం ఇక చాలే అని చెప్పి వదిలేయకూడదు అనమాట. అట్లా దానికి మనకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సాధనకు అవసరము, సాధించగలిగినటువంటి నేర్పు ఉన్నాయి, తర్వాత మరి నిశ్చలమైన మనస్సు ఉండి మనకి పూర్తి శాస్త్ర జ్ఞానం ఏ విధంగా ఏది చేయాలి అనేటువంటి ఉన్నదానికి ఉదాహరణ మనకి హనుమంతుల వారు. ఆయన తలపెట్టిన కార్యం లంకకి వెళ్ళటం, దాన్ని మధ్యలో ఎంతమంది ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా వెళ్ళిపోయి కార్యాన్ని సాధించుకుంటూ వస్తారు. అట్లాగే మనస్సు స్థిరంగా ఉంటుంది, రాముల వారి మీద ఇంకెక్కడికి వెళ్ళదు. శాస్త్రజ్ఞానం ఆయనకి తెలియని సూర్యుడి దగ్గర ఆయన విద్యను నేర్చుకుంటారు. ఐడియా ఉందా దాని గురించి? అవును సార్. విద్యలు నేర్చుకుంటాడు సార్. అవును, సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సూర్యుడేమో తిరుగుతూ ఉంటాడు కదా, మొత్తం అంతా భూగోళం అంతా, ఈ ప్రపంచం సృష్టి బ్రహ్మాండం అంతా. ఆయన నాకు విద్య నేర్పంటే నేను ఒక చోట ఉండను కదా కదలకుండా, నీకు ఎలా నేర్పాలి నేను అడుగుతాడు ఆయన. అంటే ఈయన నేను నేర్చుకుంటాను అని చెప్పి ఆ శరీరాన్ని అంత ఎత్తుకి పెంచి తల తిప్పుతూ ఉంటారు సూర్యుడితో పాటు నేర్చుకోవడానికి. ఆ విధంగా సూర్యుడి దగ్గర శాస్త్రజ్ఞానం అభ్యసించిన వాడు కార్యసాధకుడు అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. సుందరకాండ అయిపోయి ఇది లంక నుంచి తిరిగి వచ్చి సీత చూసిన తర్వాత రాముల వారిని చూసి చెప్పేటప్పుడు అక్కడి నుంచే పైనుంచి వాలుతో కిందకి రామా సీతను చూచి తిన్ అని చెప్పేశాడు. అంతేగాని నేను ఇలా వెళ్ళాను అలా వెళ్ళాను, మధ్యలో మైనాకుడు వచ్చాడు, తర్వాత ఈ పర్వతం వచ్చింది, మాయనాకు పర్వతం వచ్చింది, దాని తర్వాత ఎన్ని కథలన్నీ అడ్డంకులు చెప్పలేదు, వచ్చినాయి, అవాంతరాలు చెప్పలేదు, కథలు చెప్పలేదు. నో స్టోరీస్. అక్కడ రాములు వారు ఆతృత్వం ఉన్నారు, చూశాడా లేదా ఏంటి అని చెప్పని ఆ ఆతృతను గమనించి ముందు నీకు కావాల్సిన సమాధానం రామా సీతను చూచి తిను, నేను సీతను చూశానని చెప్పేస్తే ఈయన కుదిరిపడ్డాడు. తర్వాత మనం మిగిలినవన్నీ మాట్లాడుకోవచ్చు. అందుకని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి అనేది అంగద రాయబారం చూస్తాం, హనుమంతుడి దగ్గర చూస్తాం, మళ్ళీ కృష్ణ రాయబారంలోనూ చూస్తాం. వాళ్ళందరూ సాధకులు. ఆ ఏదేమైనా పని సాధించాలి అని చెప్పి భయపెట్టి వెళ్ళేవాళ్ళు. అందుకని ఆయన కృష్ణుడు చెప్పేటప్పుడు ధర్మరాజు గురించి చెప్తాడు. కృష్ణ అలుగటయ్యే ఎరంగని ధర్మజుడు అలిగినట్టయితే నీ వల్ల కాదు నువ్వు భరించటం అని చెప్పని ఆయన కృష్ణుడు రాయబారంలో చెబుతాడు. కృష్ణ రాయబారంలో ఇవన్నీ వస్తాయి, చాలా వస్తాయి అనుకోండి. చెల్లియో చెల్లకు చేసిన యజ్ఞులు సైచరి పాండవులు అని చెప్పి అది కూడా ఒక పద్యం ఉంది దాంట్లో. అది ఆ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు కొత్త రఘురామయ్య గారు కృష్ణుడి వేషం వేసేవాడు, గుంటూరు ఆయనది కొత్త రఘురామయ్య గారు. పొద్దున్న వీళ్ళందరూ ప్రాతస్మరణీయులు, పొద్దున్న తలుచుకోవాల్సిన పేర్లు ఇవన్నీ. ఆయన ఒకళ్ళు. నిన్న మనం సుందరంబాడి శంకరంబాడి సుందరాచార్య, ఆయన మన జైత తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసిన ఆయన. టంగుటూరు సూర్యకుమార్ గారు పాడారు, ఆవిడ పేరు వచ్చింది కానీ ఈయన పేరు పెద్దగా రాలేదు. ఆ విధంగా వీళ్ళందరూ అనమాట, వీళ్ళందరూ పొద్దున్నే మనం తలుచుకోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ. అట్లాంటి వాళ్ళందరూ ఈ కార్యసాధకుడు ప్రదర్శన ప్రధాన లక్షణం పట్టుదల, సాధన, కృషి, జ్ఞానము, తర్వాత సాధించాలని, ఇవన్నీ కూడా వాళ్ళకన్నమాట వాళ్ళ ప్రధాన లక్షణం. ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది.
మనం సామధాన భేద తండోపాయాలు అంటాం కదా, ఇవన్నిటిని ఉపయోగించి ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఆ సమయానికి తగ్గట్టుగా అని చెప్పి అంటూ మనకి ఈ 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది కదా, పరిప్రశ్నేన సేవయం పరిచ్ఛేదం ధ్యానం సతదర్శన అని చెప్పి అక్కడ చెప్తారనమాట. స్వామి ఇది ఎవరైనా కానీ ఎలా చేయాలి అనేది శిష్యుడు అనేవాడు ఇక్కడ వస్తుంది మనకి మధ్యలో, ఈ ఈ మనకి దీంట్లో వస్తుంది. అందుకని కార్యసాధకుడు అనేవాడికి ఇన్ని లక్షణాలు ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడే వాళ్ళు కార్యాన్ని సాధించగలుగుతారు. అందుకని ఇక్కడ మనకి మీరు చెప్పినటువంటి మనోనిశ్చలము, చాంచల్యము ఇవన్నీ పోవాలి అంటే నేను కార్యసాధకుడు అయి ఉండాలి. ఆ కార్యసాధకుడు, ఈ సాధకుడు అనేవాడికి అది చేయాలనేటువంటి శ్రద్ధ ఉంది, కోరుకుంది, ఆశ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కూర్చొని నిశ్చలత లేదు. అట్లాంటి వాడు ఏ లోకాన్ని పొందుతాడు అని. ఎందుకంటే ఇది సాధన అనే దానికి మనకి ఏం కావాలనే దానికోసం మనం కార్యసాధకుల లక్షణాలు ఏంటి అని చూసాం అనమాట. ఇవన్నీ వీళ్ళు ఏమి చేయక, ధ్యానం లేక, యోగం చేయక, శ్రద్ధ ఒకటి ఉంటే సరిపోతుందా? దానివల్ల ఎటువంటి ఫలితం జరుగుతుంది అని చెప్పారు. మోక్ష సిద్ధి కోసం మనం ఎంత ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రోజువారీ కార్యక్రమాల్లోనూ, రోజువారీ పనుల్లోనే మునిగిపోయి అమ్మాయి వాళ్ళకి మన జీవితంలో ఇది చేసిన చాలే అని చెప్పేవాళ్ళు. అంతేగాని మోక్ష సాధన చేయాలి అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. కోరిక ఉన్నవాళ్ళు అందరికీ ఉంటుంది, కానీ దానికోసం కష్టపడి పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అనుకుంటాం కదా, మీ షుగర్ ఉందిరా, ఉంటే ఉందిలే షుగరు, పుట్టిందే తినటానికి, తినేస్తే పోద్ది, ఈ షుగర్ ఏం చేస్తుంది, ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం అని చెప్పి చేసేవాడికి కార్యసాధకులు అవ్వలేరు వాళ్ళు. ఆ విధంగా ఇట్లా మనం ఈ మధ్య తరగతి, ఏ ఉన్నతమైన తరగతి అయినా తేడా రాదు. మనం ఈ సాధన అనేది చేయలేక నాకు మోక్షం పొందాలనుంది అని భుజాలు ఎగరేసుకుంటాం, చెబితే పని అవ్వదు. అట్లాంటి వాళ్ళు ఈ జన్మలో యోగాన్ని పరాకాష్ఠ స్థితిలో తీసుకుపోతే మనకు అకస్మాత్తుగా ఈ శరీరాన్ని వదిలేస్తే వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు చెప్పిన ఈ మనోనిశ్చలము, మనోచాంచల్యము, చపల చిత్తము ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? ఈ 2 శ్లోకాలు చెప్పారు, 2 ఉపాయాలు చెప్పారు. ఏమిటి? అభ్యాసం, వైరాగ్యం చెప్పారు, బాగానే ఉంది. కానీ దాంతోపాటు ఇది లేకపోతే పరిస్థితి ఏంటి? శ్రద్ధ ఉండి యోగం చేయకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి గతి వస్తుంది? వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ దేహం వియోగం అయితే శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి గతిని పొందుతారు అని చెప్పి ఆయనకి ఒక ప్రశ్న వేశారన్నమాట. చాలా మంది ఏమనుకుంటారు, మనం ఈ జన్మలో పూర్ణత్వాన్ని సాధించలేకపోతే అధోగతి పాలవుతామని చెప్పి భయపడుతుంటారు. అందుకని ఇదేదో మనం చెప్పి ఇదంతా ఎందుకు, స్వామి ముఖతఃనే చెప్పిచ్చేసేస్తే మన పని అయిపోద్ది కదా అని చెప్పి అర్జునుడు అక్కడ ప్రశ్నిస్తాడు అన్నమాట. దైవం మీద, దైవ ప్రాప్తి కోసం శ్రద్ధ ఉంది, ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనోనిగ్రహ శక్తి లేకుండా, సాధన చేయకుండా, ఏం చేయకుండా ఉంటే అట్లాంటి వాడు మరణించిన తర్వాత ఏం చేస్తాడు అనేది అర్జునుడు ఈ శ్లోకంలో ప్రశ్నించాడు. ఇంకో 2వ శ్లోకం కూడా చూద్దాము, చూసేసి దెన్ నేను అది మీరా భజన్ చూసారా? ఎవరన్నా తీసారా? ఇప్పుడైనా తీయమనండి సార్, కొంచెం ముందు ఆపేస్తే. అందుకని ఇప్పుడు అడుగుతున్నాను. అందులో ఉమ్, ప్యాట్రన్ నాలమటి లలితనే నిన్న తీసింది కదా సార్, టైం ఉంటే పెట్టలేదు. ప్లే చేస్తానంది. లలిత సుకన్య. అది నిన్న మీరాబాయిది చూసి పక్కన పెట్టాను, ప్లే చేస్తాను. అది ఇక్కడ మెసేజెస్ లో పెట్టేసేయండి, చాట్ లో పెట్టేస్తే లింక్ చేసేస్తాను. మళ్ళీ గ్రూప్ లోకి వెళ్ళి అన్ని కాకుండా. లేదు సార్, నేను పెట్టాను. అంటే గ్రూప్ లో కూడా పెట్టండి, కానీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టేసేయండి, చాట్ లో పెట్టేసేయండి లింక్. కంటిన్యూ చేయండి. నేను కంటిన్యూ చేస్తాను, ఇంకో శ్లోకం చూస్తాము, ఈ లోపల ఇచ్చేద్దాం మరి. సుకన్య, మీ దగ్గర అదే మేబీ నేను ఒకటి చేశాను, మీరు ఒకటి చేసినట్టున్నారు కదా, కాల్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను సుకన్యతో మాట్లాడి నేను షేర్ చేస్తాను.
ఓకే ఓకే సరే 38 వేణి గారు. సార్ 38 कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि వేణు గారు ఫోన్ దగ్గర పెట్టుకోండి మా కట్ అవుతుంది సగం సగం. మహాబాహో గొప్ప బాహువులు గల శ్రీకృష్ణ, బ్రహ్మణ బ్రహ్మము యొక్క 10 మార్గమునందు మోక్ష మార్గముగు యోగమునందు అప్రతిష్ట స్థిరత్వం లేనివాడవు, విమూఢ మూఢుడు, ఉభయ విభ్రష్ట ఇహపరములు రెండింటికి చెడినవాడై, చిన్నాభ్రం ఇవ చెదిరిన మేఘం వలె, నశ్యతి కచ్చేత్ నశించిపోడా ఏమి అనేది ఈ శ్లోకం. అంటే అర్జునుడిని మహాబాహు అని చెప్పి కృష్ణుడు అంటే కింద శ్లోకంలో ఈయన తక్కువ తినలేదు. ఈయన కూడా నువ్వే నన్నే అంటావా, నువ్వు మాత్రం తక్కువ అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ కృష్ణుడిని మహాబాహు అని చెప్పి సంబోధిస్తున్నాడు ఆయన. మళ్ళీ అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణాపతి అని చెప్పి. అందుకని గొప్ప బాహువులు గల ఓ కృష్ణ, బ్రహ్మ మార్గమున యోగమున స్థిరత్వం లేనివాడవు, మూఢుడు, ఇహపరములు రెండింటికి చెడినవాడై చెదిరిన మేఘం వలె నశించిపోడా ఏమి అని చెప్పాను. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా స్థిరత్వం లేకపోతే, అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే మనం రోజు చేసే పూజలు, పుణ్యాలు, గుళ్ళు, గోపురాలు, తర్వాత ఈ యాత్రలు, అక్కడ అభిషేకాలు, ఇక్కడ అభిషేకాలు, ఇవన్నీ రకరకాలైనటువంటి నదులు, సముద్రాలు, స్నానాలు, ఇవన్నిటి ఆధ్యాత్మిక మార్గంలోనే వస్తాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా మనస్సు నిశ్చలత లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఇటు ఈ ఇహపర సౌఖ్యాలని, సుఖాలని, ఆలోచనని వదలలేడు, అటు ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మనం ఏదో సాధిస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలో ఉంటాడు. ఈ రెండిటికి చేసేవాడి యొక్క పరిస్థితి ఏంటి అంటే, వీడు ఎట్లాంటి వాడు వీడు అంటే రెంటికి చెడ్డని రేవడి. అటు ఆధ్యాత్మికమైన ఫలితము రాదు, మనోనిచ్చల రాకపోతే ఈ భౌతికమైన సుఖాలు అనుభవించలేడు. వీళ్ళ మధ్యలో కొట్టుకుంటుంటాడు. అయ్యో అవతల వాళ్ళు మా పక్కింటి ఆవిడ 1,00,000 తులసి నోము చేసింది, నేను చేయలేదు అని చెప్పి 1,00,000 తులసి నోము గురించి ఎప్పుడైపోతాయి అని చెప్పి మనం ఆలోచనలో ఉండిపోతాం. దానివల్ల ఏమవుద్ది, నువ్వు బయట ఈ భౌతికమైన సుఖాలు ఏమున్నాయో అవి అనుభవించట్లా. నేను భక్తుడిని, నేను మోక్ష సాధనలో ఉన్నాను, నేను ముముక్షుని, కాబట్టి నేను ఇవన్నీ చేయకూడదు అనే ఆలోచనలో నువ్వు ఇది అనుభవించు. అక్కడ ఏమైనా పోనీ మనసు నిశ్చలంగా పెట్టుకుని నువ్వు మనసు దాని మీద పెట్టి, స్వామి మీద పాదాల దగ్గర పెట్టి నువ్వు పూజ చేసి నువ్వు ఏదైనా సాధిస్తున్నావంటే అక్కడ అది సాధించట్లేదు. రెంటికి చెప్తున్నాం. అట్లా దాన్ని పోలుస్తున్నాడు అంటే, ఈ గాలికి మేఘాలు చెదిరిపోతాయి కదా, ఆ చెదిరిపోయినట్టుగా వీడు కూడా అట్లా చెదిరిపోతాడు అనమాట. అన్న మేఘాలు నశించిపోతాయి, చెదిరిపోయి. అదేవిధంగా వీడు 2 రకాలుగా చేస్తే, అటు పూర్తిగా చేయకుండా ఇటు పూర్తిగా చేయకుండా చేస్తే వీడు కూడా చెదిరిన మేఘంలాగా అయిపోతాడు. వీడు మూర్ఖులు, వీళ్ళందరూ ఏదో ఒక చేయాలి, మనం కూడా చేస్తే అందరూ చాలా భక్తురాలని మెచ్చుకుంటారు అని చెప్పి మనం ఆ చేయటంలో వేరు. మనం సాధించాలి, మోక్షాన్ని పొందాలి అని చెప్పి మనం పూర్తిగా మనసుతో అక్కడ ఉండి ఇంద్రియాలని, మనసుని అన్నిటిని జయించి, మనం అక్కడ కోరికలన్నీ జయించి మనం అక్కడ ఉండటం వేరు. అందుకని ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో ఉండి కూడా ఈ బాహిక సుఖాల మీద మనసు నిశ్చలంగా కాయిక సుఖాల మీద మనసును పెట్టుకుని ఈ 2 రకాలుగా ఉండేవాళ్ళు 2 విధాలుగాను చెడిపోతారు, దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు.
ఇది చిన్న శ్లోకం అన్నమాట అంతే. ఎందుకంటే ఉభయ భ్రష్ట అంటే రెండు వైపులా భ్రష్టులు అవుతారు. కర్మ మార్గంలోనూ ఉండరు, యోగ మార్గంలోనూ ఉండరు. స్వర్గము మోక్షములకి అని కాదు. కొందరు అట్లా అన్నా కూడా ఈ రెండింటిని చేయటం వల్ల యోగ మార్గం చేయరు, కర్మ మార్గం లేకుండా మన వాళ్ళు ఈ ఆధ్యాత్మిక బాటలో ఉన్నా కూడా, దారిలో ఉన్నా సాధించలేరు అని చెప్పి చదువుతున్నారు. 39 కూడా వెళ్ళిపోదాం. చిన్నదే ఇది కూడా. సార్ టైం చూడండి. అంటే ఇంక ఇంకోటి పెట్టలేదుగా. ఏదో లింక్ పెట్టమని అడిగారు కదా, పెట్టలేదుగా. పెడదామన్నారుగా మాట్లాడి లలిత. అవును, ఇందులో అయిపోద్ది ఈ లోపల ఇది. మాట్లాడటం ఓకే. అయితే అయిపోయింది. చాలండి సార్, ఉం? 2 అయిపోయినాయిగా చాలు. రెండు చిన్న చిన్నయేగా. చిన్నయ్య సార్ పెద్దయ్య నేను ఒకటి పెట్టాను సార్. ఎక్కడ పెట్టావమ్మా? పెట్టేసింది చాట్లో ఇప్పుడు. పెట్టమన్నా. వచ్చింది. మన మెసేజ్ బాక్స్ లో పెట్టాను సార్ వాట్సాప్ లో. అది నాకు వచ్చింది. కాపీ చేసి రావట్లేదు అనేసి వెయిట్ టైం పట్టింది అనమాట. అది పర్వాలేదు. వచ్చింది. ఉండండి. జ్యోతి కూడా ఏదో పెట్టానంటుంది. ఆ జ్యోతిది నేను ఇప్పుడు పెట్టానులే. జ్యోతి ఇంకా బెస్ట్ సెలెక్ట్ చేస్తుంది కదా అని నేను కృష్ణుడి పైన ఏదో ఉంటే పాట అది చూసాను. ఇప్పుడు పెట్టింది వేయొచ్చా నేను? జ్యోతి పెట్టింది, మీరు పెట్టింది మీరాబాయిదే కదా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కదా అది. మీరాబాయి భజనలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట. అది అందుకని అది ఇంకా బాగుంటది కదా అని అది షేర్ చేశాను అనమాట. నేను సెర్చ్ చేస్తే దొరకలేదు నాకు. షేర్ చేయండి సార్. బాగుంది. ఓకే, నో ప్రాబ్లం. ఊరికే మనకి ఒక ఉదాహరణ కోసం ఎట్లా ఉంటాయి ఆవిడ భజనలు తెలియటం కోసం అంతే. అవును కదా సార్. షేర్ చేస్తున్నాను. సార్ నిన్న 35 అయింది, ఈరోజు 36, 37, 38 3 అయిపోయిందా? 36 నిన్న అయిపోయిందిగా. అది కూడా నిన్న 36 అయిపోయింది. ఓకే. నిన్న 35 మొన్న అయింది, 36 నిన్న అయింది. ఇవాళ 37, 38 అయింది. ఓకే సార్ నాకు నేను 36 కాదు సార్ చదివింది, 35 చదివాను. 36 తర్వాత ఎవరైనా చదివారా? అవును సార్. లేదు సార్, 35 అయ్యింది. ఆల్మోస్ట్ రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. నేను నిన్న రికార్డింగ్ కూడా 36 పెడితే మరి అయితే చదివింది మాత్రం 35 చదివారు సార్. మహాబాహ గురించి, దుర్నిగ్రహం గురించి ఇవే మాట్లాడుకున్నాం సార్. 35 గురించే నిన్న. అవునా? ఏదైనా ఇవాళ 36 కూడా పొద్దున చెప్పేశాను. అఫ్కోర్స్ ఇంట్రడక్షన్ చెప్పారు. నిన్నైతే 35. ఆల్మోస్ట్ 35, 36 రెండు ఒకలాగే వస్తుందిలేండి. అయిపోయింది, చేసుకోవచ్చు. నిన్న దాని గురించి రీక్యాప్ చేసాము. నేను 36 అనే నేను రికార్డింగ్ కూడా నేను 36 అని 636 అని పెట్టాను నేను రికార్డింగ్ లో కూడా. సరే, ఓకే. ఇప్పుడు దీన్ని షేర్ చేద్దాం. चरणन के दासी, महरि चरणन के दासी, मलिन विषय रस त्यागे जग के, मलिन विषय रस त्यागे जग के, मलिन विषय रस त्यागे जग के, राम नाम रस प्यासी, जन्म जन्म की दासी, महरि चरणन की दासी, दुख अपमान कष्ट सब सहिया, कुटिल जगत की हासी, दुख अपमान सब सहिया, कुटिल जगत की हासी, मीरा कहे प्रभु गिरिधर नागर,
ప్రీతమ సుందర నిరూపమ ఓ ప్రీతమ సుందర నిరూపమ అంతరహోత ఉదాసీ ఓ ప్రీతమ సుందర నిరూపమ అంతరహోత ఉదాసీ మానత నహి మన ఏమ్మా హలో చెప్పండి. ఇది ఇక్కడ 10 ఇచ్చారు. మెయిన్ 10 భజనలు మీరాబాయివి. ఫస్ట్ది ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు మనం వేసింది ఫస్ట్ అనమాట. ఇంకా 2 లింకులు ఏదో పెట్టారు వీళ్ళు, అది కూడా చూద్దాం. అన్ని హిందీలో అట్లా ఉన్నాయి సార్. సో అన్ని అది అక్కడ మరి కొంచెం అక్కడ లిరిక్స్ కదా, అడుగుతున్నాను. అందులో ఆ సంగీతం కూడా వేరుగా ఉంటుంది. ఆ హిందీ అయినా కూడా అది లిరిక్స్ అర్థమైతే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. బాగుంటది కానీ మనకి ఇక్కడ ఇది కృష్ణ ఇన్ఫర్మేషన్ చెప్పలేని మోగ ప్రేమ కళ్ళలోన కనబడదా కన్ని మనసు వెన్న దొంగై దోచి చిన్ని కృష్ణయ్యా మీరలేని తలపు నీదే వేణువూది మాయ చేసి వేలిపైన కొండను మోసి వేలగోపి మదిలో వెలసి అలసినావా కృష్ణయ్యా విశ్రమించరా గోపాల చాలు చాలు నీదులీలా ఊహ నీదే ఊసు నీదే ఊపిరై నన్ను చేరరా మీరలేని తలపు నీదే. ఇది తెలుగులో. మొదటిదేమో హిందీది, ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ భజనకి. అది దేంట్లో పెట్టారు సార్ లింక్? ఇది ఇది పర్సనల్ గా మీకు పెట్టారా లేకపోతే గ్రూప్ లో ఉందా? గ్రూప్ లో పెట్టింది, ఇప్పుడు చాట్ లో ఉందిగా. ఆహా, ఓకే. గ్రూప్ లో చాట్ లో పెట్టమన్నారా? చాట్ లో రెండోది పెట్టింది. నేను అదే ఇక్కడ గ్రూప్ లో పెడితే మనం ఇది కట్ చేయగానే పోతుంది, అది ఉండదు. పోతుంది. అందుకని చెప్పి గ్రూప్ లో కూడా పెట్టమన్నా ఉంది. ఇది ఇక్కడ ఎందుకు పెట్టమన్నానంటే నేను డైరెక్ట్ గా లింక్ చేసేయచ్చు, షేర్ చేసేయచ్చు అని చెప్పి, మళ్ళీ నేను వాట్సాప్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో నుంచి వచ్చి ఇవన్నీ అవసరం లేకుండా అని చెప్పాను. సో ఇవాళ మనం కార్యసాధకుడు యొక్క లక్షణాలు ఏంటి, ఏ విధంగా చేయాలి, ఒకవేళ చేయకపోతే మనకు ఒక శ్రద్ధ ఉంటే సరిపోతుందా, మన నిశ్చలు లేకుండా పోతే మన పరిస్థితి ఏంటి, రెంటికి చెట్ట రేవడి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మనం 37, 38లో చూసాము. ఒకసారి నిన్న నేను రికార్డింగ్ పెట్టాను 36 అనుకుని, ఒకసారి విని చూడండి ఒకసారి. 36, 35 నేను 36 అనుకునే పెట్టాను. నాకేమో ముందు రోజు అవుతున్నా కాబట్టి
ఒక్కోసారి ఓవర్లాప్ అవుతుందేమో అని చెప్పి. క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. योगेशं सच्चिदानन्द वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణి గారు. జ్యోతి ఏమైనా యాడ్ చేస్తున్నారా? జ్యోతి, కరణం గారు, భవాని గారు. ఏం లేదు సార్, మీరు చెప్పండి. సార్ నేను కూడా యాడ్ చేయట్లేదు సార్, వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, అందుకోసం తెలియని వాటి జోలికి వెళ్ళకూడదు. రికార్డింగ్ ఆపేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.